హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఇంగ్లీష్ వీడియో అఫీషియల్. తెలుగులో ఉన్న సెంటెన్స్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం ద్వారా ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం కదా. సింపుల్ టెక్నిక్స్, తెలుగు సెంటెన్స్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసే సింపుల్ టెక్నిక్స్ని బాగా అర్థం చేసుకున్నట్లయితే ఇంగ్లీష్ మనకు చాలా ఈజీ అవుతుంది. ఇంగ్లీష్ మాట్లాడడానికి మనకు ఇది చాలా ఉపయోగకరమైనటువంటి టెక్నిక్స్. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. యూస్ఫుల్ కంటెంట్ ఇది. వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇది నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్ నుంచి మనకిది January 30, 2025 నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్ నుంచి హెడ్లైన్స్. తమిళనాడు ప్రభుత్వానికే జయలలిత ఆస్తులు. ఇది హెడ్లైన్స్. హెడ్లైన్స్ ఎప్పుడు కూడా ఇన్కంప్లీట్గా అనిపిస్తాయి, అసంపూర్తిగా అనిపిస్తాయి, కానీ పూర్తి మీనింగ్ ఇస్తాయి. పూర్తి మీనింగ్ ఉంటుంది. జయలలిత ఆస్తులు. ఇక్కడ మనం ఏం రాయాలంటే ఏది సబ్జెక్టు? జయలలిత ఆస్తులు. ఇంతవరకు సబ్జెక్టే జయలలిత ఆస్తులు. సో ఇక్కడ మనం 2 పదాలుగా విడగొడుతున్నాను, 2 నెంబర్లతోటి. 2 పదాలు అని చెప్పడానికి 2 నెంబర్లు ఇస్తున్నాను, కానీ 2 నెంబర్లు ఇచ్చినప్పటికీ ఇది ఒకే నంబర్గా, ఒకే వర్డ్గా మనం తీసుకోవాలి. జయలలిత ఆస్తులు ఇంతవరకు సబ్జెక్టే. ఓకే, చూడండి, ఆస్తులు అంటే అసెట్స్ అనాలి. అసెట్స్ అంటే జయలలితకు చెందిన ఆస్తులు అని అర్థం. ఓకే, జయలలిత యొక్క అని చెప్పాలంటే ఆఫ్. అసెట్స్ ఆఫ్ జయలలిత అని చెప్పాలి. అసెట్స్ ఆఫ్ జయలలిత. ఆఫ్ జయలలిత అంటే జయలలిత యొక్క అని అర్థం. ఇలా కాకుండా మరో రకంగా కూడా చెప్పవచ్చు. ఒకవేళ అసెట్స్ ఆఫ్ అనేది లేదనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే జయలలిత రాసి పైన కామా పెట్టి అపాస్ట్రఫీ ఎస్ రాయాలి. అంటే జయలలితాస్ అని అర్థం. అప్పుడు జయలలిత యొక్క అని అర్థం వస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి, జయలలిత ఆస్తులు అంటే జయలలితకు చెందిన ఆస్తులు అని అర్థం. సో అప్పుడు బిలాంగ్ టు అని చెప్పాలి. బిలాంగ్ టు. ఓకే, అసెట్స్ అని ప్లూరల్ ఉంది కాబట్టి బిలాంగ్ రాయాలి. బిలాంగ్ టు అంటే చెందిన అని అర్థం. బిలాంగ్ టు తమిళనాడు. తమిళ్ టీ క్యాపిటల్ లెటర్ రాసాం, నాడు ఎన్ కూడా క్యాపిటల్ లెటరే. ఎందుకో తెలుసు కదా, దట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఏ ప్లేస్. అంటే నేమ్ ఆఫ్ ఏ ప్లేస్ అంటే ఏంటి? ప్రాపర్ నౌన్ అని అర్థం. ప్రాపర్ నౌన్లో ఉన్నటువంటి వర్డ్స్కి ఒక్కొక్క వర్డ్కి క్యాపిటల్ లెటర్ రాయాలి. సో తమిళ్ 1 వర్డ్, నాడు 1 వర్డ్, వాటి క్యాపిటల్ లెటర్ రాసాం. గవర్నమెంట్. చూడండి, సిబిఐ కోర్టు ఆదేశం. తమిళనాడు ప్రభుత్వానికే జయలలిత ఆస్తులు, సిబిఐ కోర్టు ఆదేశం. ఇవి హెడ్లైన్స్. సో ఇక్కడ మనము సిబిఐ కోర్టు సబ్జెక్టు, ఆదేశం అనేది వర్బు. వరుసగానే ఉన్నాయి కాబట్టి మనం వరుసగా రాయవచ్చు. సిబిఐ కోర్టు డైరెక్ట్గా రాయవచ్చు. ఆదేశం అంటే ఆర్డర్స్ అని చెప్పాలి. సిబిఐ కోర్టు ఆదేశం. ఆదేశం అంటే ఏంటి? ఆర్డర్స్. ఆర్డర్స్ అంటే ఇది ప్లూరల్ కాదు, నౌన్ కాదు ఇది. ఆదేశం అంటే ఆదేశించుట అని అర్థం. ఓకే, కాబట్టి ఇది ఆర్డర్స్ వర్బ్ 1. V1 అంటే వర్బ్ 1. సింపుల్ ప్రజెంట్లో రాసాం. ఇప్పుడు న్యూస్ చూద్దాం. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు చెందిన ఆస్తుల కేసులో ప్రత్యేక సిబిఐ కోర్టు బుధవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఓకే, చూడండి, ఇక్కడ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు చెందిన ఆస్తుల కేసులో ప్రత్యేక సిబిఐ కోర్టు బుధవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇది న్యూస్ లైన్. ఓకే, దీన్ని మనం ఎలా రాయాలి? ఏం చేసింది? కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇక్కడ సబ్జెక్టుగా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత అనేది కూడా సబ్జెక్ట్ లాగా అనిపిస్తుంది, కానీ కాదు. ఎందుకంటే కు ఉంది చూడండి ఇక్కడ, దానివల్ల ఇది ఆబ్జెక్ట్ అవుతుంది. కీలక ఆదేశాలు జారీ చేసింది. మనం ఇక్కడ వర్బుని ముందుగా కనిపెడదాం. ముందుగా వర్బుని గుర్తిస్తే తర్వాత మనకు సబ్జెక్ట్ కూడా ఈజీగా దొరుకుతుంది. జారీ చేసింది, ఇది వర్బు. అంటే పనిని తెలిపే పదం ఇది. జారీ చేసింది, ఇది క్రియ. అంటే ఇంగ్లీష్ వర్బ్ అని అంటాం కదా. జారీ చేసింది. వర్బుని మనం ఎప్పుడు రాస్తాం? 2వ ప్లేస్లోనే రాస్తాం. అందుకే మనం నెంబర్ 2 ఇచ్చాం దీనికి. మనం ముందు గుర్తించిన, తర్వాత గుర్తించిన దీనికి నెంబర్ 2నే ఇవ్వాలి. ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేసేటప్పుడు 2వ పదం వరుసలోనే రాయాలి.
మరి మనకు సబ్జెక్ట్ రావాలంటే ఏం చేయాలి తెలుసు కదా, ఎవరు అని క్వశ్చన్ చేయాలి. ఎవరు ఎవరు జారీ చేశారు అని క్వశ్చన్ వేసుకుంటే ఎవరు జారీ చేసింది, ప్రత్యేక సిబిఐ కోర్టు, ప్రత్యేక సిబిఐ కోర్టు. ఇంతవరకు ఇది సబ్జెక్టు. సబ్జెక్ట్కి ఎప్పుడైనా మనం ఏం చేస్తాం, ఏ నెంబర్ ఇస్తాం, ఐడియా ఉంది కదా. సబ్జెక్ట్కి ఎప్పుడైనా కూడా ఫస్ట్ నెంబర్ ఇవ్వాలి, అంటే మొదటగా రాయాలి. ఓకే, మనం ఈ బుధవారం దాంట్లో కలపవచ్చు లేదా కలపకుండా కూడా రాయవచ్చు. ప్రత్యేక సిబిఐ కోర్టు బుధవారం అని వరుసగా రాయవచ్చు, లేదా వేరే కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు నెంబర్ 2 ఏంటి, ఏం చేసింది, సిబిఐ కోర్టు ఏం చేసింది అని అంటే జారీ చేసింది, అది వర్బ్ 2 అవుతుంది. జారీ చేసింది, ఇది వర్బ్ 2 అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం దీని మీదనే జారీ చేసింది అనే దాని మీదనే మళ్ళీ క్వశ్చన్ వేయాలి. ఏం జారీ చేసింది, ఏం జారీ చేసింది, లేదా దేనిని జారీ చేసింది, దేనిని జారీ చేసింది. దీనికి మనకు దేన్ని జారీ చేసిందో ఉంటుంది, ఎందుకు జారీ చేసింది, ఎప్పుడు జారీ చేసింది, ఇలాంటి క్వశ్చన్స్కి ఏదో ఒకదానికి ఆన్సర్ ఉంటుంది. దేనిని జారీ చేసింది అంటే కీలక ఆదేశాలు ఉంది కదండి ఆన్సర్. సో దీనికి నెంబర్ 3 కీలక ఆదేశాలు. ఓకే, ఎప్పుడు జారీ చేసింది, ఎక్కడ జారీ చేసింది, ఎలా జారీ చేసింది, వీటికి కూడా ఆన్సర్ ఉంటుంది. ఎప్పుడు జారీ చేసింది, జారీ చేసింది, ఓకే, కీలక ఆదేశాలు జారీ చేసింది, నెంబర్ 3 వచ్చింది. ఎప్పుడు జారీ చేసింది, ఎక్కడ జారీ చేసింది, ఎలా జారీ చేసింది, ఎందుకు జారీ చేసింది అనే క్వశ్చన్స్ కూడా ఏదో ఒకదానికి మనకు ఆన్సర్ దొరుకుతుంది. ఇక్కడ ఏంటి, ఎప్పుడు జారీ చేసింది అనే దానికి ఆన్సర్ ఉంది. చూడండి, బుధవారం జారీ చేసింది. ఓకే, బుధవారం. దీనికి మనం తర్వాత నెంబర్ ఇవ్వచ్చు. ఎంత తర్వాత నెంబర్ ఏంటి, 3 నెంబర్స్ రాసాం, ఇది 4th నెంబర్ కదా. ఓకే, నెంబర్ 4. ఈ బుధవారంని నంబర్ 1తో కూడా కలిపి రాయొచ్చు. ప్రత్యేక సిబిఐ కోర్టు బుధవారం అని 1 నెంబర్తో కూడా మనం రాయొచ్చు కలుపుకుంటే. లేదు, సపరేట్గా రాస్తున్నాం కాబట్టి నెంబర్ 4 ఇచ్చాను దీనికి. ఓకే, బుధవారం, ప్రత్యేక సిబిఐ కోర్టు బుధవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎందుకు జారీ చేసింది, ఏ విషయంలో జారీ చేసింది, ఎక్కడ జారీ చేసింది, ఎప్పుడు జారీ చేసింది, ఇలాంటి క్వశ్చన్స్కి ఏదో ఒకదానికి దాని ఇప్పుడున్న పదాల వెనుక వైపు అంటే ఎడమ వైపున మనకు ఆన్సర్ దొరుకుతుంది. కేసులో, ఆస్తుల కేసులో. ఇక్కడ చూడండి, కేసులో కూడా లో అనేది ప్రిపోజిషన్, దీనికి ఒక నెంబర్ ఇవ్వాలి, ఫస్ట్ నెంబర్. ఫస్ట్ అంటే ఈ నెంబర్స్ తర్వాత మొదటి నెంబర్ అంటే 5. ఈ 5 నెంబర్ తర్వాత దాని పక్కన ఉన్న దానికి నెంబర్ 6 ఇలా ఇవ్వాలి. ఈ వరుస క్రమం అబ్జర్వ్ చేయండి. ఓకే, ఏ కేసులో అంటే ఆస్తుల కేసులో, ఆస్తుల కేసులో ఇది నెక్స్ట్ నెంబర్ 7. ఓకే, ఆస్తుల కేసులో, ఎవరి ఆస్తుల కేసులో, ఎవరి ఆస్తుల కేసులో అంటే జయలలితకు చెందిన. సో చెందిన అనేది మనం ముందుగా రాస్తాం కదా, దీనికి ముందు నెంబర్ ఇవ్వాలి, నెంబర్ 8. దాని పక్కన ఉన్న జయలలితకు అనే దానికి మరో నెంబర్ ఇస్తాం కదా. సో జయలలితకు చెందిన, సో ఇక్కడ జయలలితకు చెందిన, ఇక్కడ దీనికి మరొక నెంబర్ ఇవ్వాలి. కానీ దానికన్నా ముందుగా ఇంకా కొన్ని పదాలు ఉన్నాయి. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఇంతవరకు ఉంది కదా. సో మాజీ అనేదానికి నంబర్ ఇవ్వండి. ఓకే, మాజీ, ఎందుకంటే ఈ జయలలిత అనే దాంట్లోకి సంబంధించినటువంటి వర్డ్సే అవి. సో మాజీ తమిళనాడు రాసిన తర్వాత ముఖ్యమంత్రి జయలలిత. ఇప్పుడు లాస్ట్ నెంబర్ జయలలితకి ఇవ్వాలి, లాస్ట్ నెంబరు జయలలితకి ఇవ్వాలి, ముఖ్యమంత్రి జయలలిత. ఓకే, దీనికి నెంబర్ లాస్ట్ నెంబర్ ఏంటి, 11, 12 వచ్చేసింది. ఓకే, చూడండి, ఇప్పుడు మనం ఆర్డర్లో సెంటెన్స్ రాద్దాము. నెంబర్ 1 ఏంటి, ప్రత్యేక సిబిఐ కోర్టు. ప్రత్యేక అంటే ఏంటి, ఒక ప్రత్యేక అని అర్థం. ప్రత్యేక అంటే ఇక్కడ ఒక ప్రత్యేక అని అర్థం. మనం ప్రత్యేక అంటే ఏమంటాం ఇంగ్లీష్లో, స్పెషల్ అని అంటాం కదా. ఒక అంటే ఏ స్పెషల్, సిబిఐ కోర్ట్, సిబిఐ కోర్టు. నెంబర్ 2 ఏంటి, సిబిఐ కోర్టు తర్వాత జారీ చేసింది, ఇది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి, జారీ చేసింది అంటే
ఇష్యూడ్ అని చెప్పాలి. జారీ చేసింది అంటే ఇష్యూడ్, ISSUED, ఇష్యూడ్. ఇష్యూడ్ అంటే జారీ చేసింది. ఇది వర్బ్ టు. జారీ చేసింది అంటే సింపుల్ ప్రెజెంట్ పాస్ట్ కాబట్టి వర్బ్ టు. ఇది రెండవ వర్డ్గా పైన ఇచ్చింది నంబర్ 2 ఇచ్చింది, అది వర్బ్ టు. ఏం జారీ చేసింది? కీలక ఆదేశాలు. ఇది నంబర్ 3, కీలక ఆదేశాలు. సో కీలక అంటే మనకి ఇంతకుముందు చెప్పుకున్నాం కీ, KEY కీ. ఆదేశాలు అంటే ఆర్డర్స్, కీ ఆర్డర్స్. కీలక ఆదేశాలు, కీ ఆర్డర్స్. ఇది నంబర్ 3. నంబర్ 3 అంటే థర్డ్ వర్డ్ అని అర్థం, 3వ పదం. ఓకే, కీ ఆర్డర్స్. కీ ఆర్డర్స్. నంబర్ 4 ఏంటి? బుధవారం అంటే వెన్స్డే అంటాం కదా. వారాలకు ముందు మనం ఏం చేయాలంటే ఆన్ అనే ప్రిపోజిషన్ రాయాలి. ఆన్, వారం పేర్ల ముందు ప్రిపోజిషన్ ఆన్ రాయాలి. మరి ఇక్కడ W బిగ్ సైజ్ అంటే క్యాపిటల్ రాస్తున్నాను చూడండి. ఎందుకు అంటే దిస్ ఈజ్ ఆల్సో నేమ్ ఆఫ్ ఏ డే. నేమ్ ఆఫ్ ఏ డే అంటే వారం యొక్క పేరు అంటే ప్రాపర్ నౌన్ కాబట్టి క్యాపిటల్ లెటర్తో మొదలుపెట్టి రాసాం. వెన్స్డే. ఇది నంబర్ 4, ఫోర్త్ వర్డ్ అని అర్థం. నంబర్ 5 ఏంటి? లో అంటే ఇన్. ప్రిపోజిషన్ తెలుసు కదా, ఇన్. ఇది నంబర్ 5. నెక్స్ట్ ఏంటి? నంబర్ 6 కేసు. కేస్ని కేస్ అనే చెప్దాం. సో ద కేస్, ఇన్ ద కేస్, ఇన్ ద కేస్. ఓకే. తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏంటి? 7th నెంబర్ ఏంటి? నంబర్ 7 ఆస్తుల. ఆస్తుల అంటే అసెట్స్. ఇన్ ద కేస్ అసెట్స్, ఇన్ ద కేస్ ఆఫ్ అసెట్స్ అని కూడా చెప్పవచ్చు. చెందిన అని అంటే ఏంటి? చెందిన. బిలాంగ్డ్ అని చెప్పాలి. బిలాంగ్డ్ వర్బ్ 2లోనే చెప్పాలి. యాక్చువల్గా నేను బిలాంగి రాశాను. బిలాంగ్డ్ అని చెప్పాలి. ఇన్ ద కేస్ అసెట్స్ బిలాంగ్డ్, బిలాంగ్డ్ అని చెప్పాలి. బిలాంగ్డ్. మనం మరో రకంగా కూడా రాయొచ్చు. బిలాంగ్డ్ వర్బ్ 1 అని రాశాను, కానీ వర్బ్ 2లోనే రాయండి. వర్బ్ 2లోనే చెప్పండి. అసెట్స్ బిలాంగ్డ్ టు. బిలాంగ్డ్ అనే వర్బ్ వచ్చినప్పుడు చెందిన అనే అర్థంతో మనం ఏం చేయాలంటే టు ప్రిపోజిషన్ కూడా చెప్పాలి. ఓకే. బిలాంగ్డ్ టు. నంబర్ 8 ఏంటి? బిలాంగ్డ్ టు. ఓకే. బిలాంగ్డ్ టు. ఇది మాజీ. మాజీ అంటే ఫార్మర్. ఫార్మర్ కాదండి, FORMER, ఫార్మర్. ఫార్మర్ అంటే గత లేదా మాజీ. మాజీ. తమిళనాడు. తమిళనాడు. మాజీ తమిళనాడు ముఖ్యమంత్రి కదా చెప్పడం. మాజీ తమిళనాడు ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి అంటే చీఫ్ మినిస్టర్. చీఫ్. ఈ చీఫ్ మినిస్టర్ అనే దాంట్లో కూడా చీఫ్ ఒకటి, మినిస్టర్ ఒకటి, రెండు కూడా క్యాపిటల్స్ తోటి రాయాలి. ఎందుకంటే హోదాను తెలుపుతున్నాయి కాబట్టి. హోదాను తెలిపేటటువంటి పదం, డిసిగ్నేషన్ని తెలిపేటటువంటి పదాన్ని కూడా అందులో ఎన్ని పదాలు ఉంటే అన్ని పదాలకి ఫస్ట్ లెటర్స్ క్యాపిటల్ లెటర్ రాయాలి. చీఫ్ మినిస్టర్. చీఫ్ మినిస్టర్ ఎవరు? సెంటెన్స్ చదువుతున్నాను వినండి, మీరు చదవండి. ఎ స్పెషల్ CBI కోర్ట్ ఇష్యూడ్ కీ ఆర్డర్స్ ఆన్ వెన్స్డే ఇన్ ద కేస్ ఆఫ్ అసెట్స్ బిలాంగ్ టు ఫార్మర్ తమిళనాడు చీఫ్ మినిస్టర్. ఎవరు చీఫ్ మినిస్టరు? ఫుల్ స్టాప్ పెట్టదు. చీఫ్ మినిస్టర్ జయలలిత. ఇదే కదా ఇంపార్టెంట్ వర్డ్, రాయాలి కంపల్సరీ. జయలలిత. ఓకే. జయలలిత. అది కామ కాదు, ఫుల్ స్టాప్ కాదండి, అంతకుముందు ఉన్నది జయలలిత. ఇప్పుడు ఫుల్ స్టాప్. ఓకే.